ఏసీబీ అధికారుల పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులకు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. గత 2 వారాల్లో ఇలాంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, ఆత్మకూరులో ఇప్పటికే ఓ కేసు నమోదు చేశామని చెప్పారు. నిన్న ఓ మున్సిపల్ ఉద్యోగి నుంచి 2 లక్షలు వసూలు చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. రిటైర్డ్ ఏఈని అక్రమ ఆస్తులపై విచారణ పేరుతో బెదిరించి 2 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఎవరిని ఫోన్ చేసి డబ్బులు అడగరని, ఏసీబీకి సమాచారం కోసం 9440446178 నెంబర్కు ఫోన్ చేయాలని డీఎస్పీ సీతారామరావు కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. నా పేరు సీతారామరావు. ఇటీవల 10 రోజుల కిందట కర్నూలు ఏసీబీ డీఎస్పీగా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నా పోలీస్ జీవన ప్రస్థానం కర్నూలు జిల్లాలో ప్రారంభమై మధ్యలో కొద్ది కాలం తప్ప 99% నా సర్వీస్ అంతా కూడా కర్నూలులోనే జరిగింది. ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమంటే, నేను ఇక్కడికి వచ్చిన ఈ 2 వీక్స్ కాలంలోనే కూడా కొన్ని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఉద్యోగస్తుల వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల నుంచి, వ్యాపారస్తుల నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏమని అంటే, సార్ ఇట్లా ఏసీబీ డిఎస్పీ అని, ఏసీబీ అధికారులమని ఫోన్లు చేసి మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి, మీ మీద అక్రమాస్తుల కేసులు అవుతాయి, లేదంటే మీ మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని జైలుకు పంపించడం జరుగుతుంది అని చెప్పి బెదిరిస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ డబ్బులను వాళ్ళ అకౌంట్స్కు బదిలీ చేయించుకుంటున్నారు అని చెప్పి ఇటీవల కూడా ఒక వారం కిందట ఒక కంప్లైంట్ ఇలాగే వచ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడి ఆత్మకూరులో కూడా ఒక కేసు మేమే రిజిస్టర్ చేయించడం జరిగింది. అక్కడ ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారి డబ్బులు బదిలీ చేసినప్పుడు. అదేవిధంగా నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక మున్సిపల్ ఉద్యోగి దగ్గర నుంచి వాళ్ళు ఇలాగే బెదిరించి ఏసీబీ అధికారులము అని బెదిరించి నిన్న ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళు బదిలీ చేయించుకోవడం జరిగింది. ఆ విషయంగా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ తరపున కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఏసీబీ తరపున డిఎస్పీ అయినటువంటి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ సిఐలు కానీ, ఏసీబీలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరూ కూడా ఏ అధికారికి కూడా, ఏ ప్రభుత్వ అధికారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, లేకుంటే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయము. మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామే, కానీ ఈ రకంగా ఫోన్లు చేసి మేము ఏసీబీ అధికారులము, మీ మీద ఎంక్వైరీలు ఉన్నాయి, లేకుంటే మీ మీద విచారణ కొనసాగిస్తున్నాం, మీ మీద అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా మా దగ్గర ఉంది, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పోతారని ఈ రకంగా వాళ్ళని బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఈ విషయాన్ని అన్ని శాఖల యొక్క అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మీకు ఆ రకంగా ఏదైనా కంప్లైంట్ ఫోన్ వచ్చినట్లయితే మీరు వెంటనే ఏసీబీ అధికారులైన నన్ను కానీ, మా ఆఫీస్లో ఉన్నటువంటి 4 సిఐలను కానీ మీరు వెంటనే సంప్రదించి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా ఎవ్వరూ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు మా అడ్వైజ్ని తీసుకోండి. ఆ వచ్చినటువంటి కాల్ నిజమైందో కాదో కూడా మీరు నిర్ధారించుకొని అటు తర్వాత చట్ట ప్రకారం ఏ రకంగా ముందుకు పోయి మనం చర్యలు తీసుకోవాలనో ఆ రకంగా తీసుకునే ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మన పాత్రికేయ మిత్రులందరి తరపున ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులకు, వివిధ శాఖలకు, శాఖాధిపతులకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నటువంటి విషయం.
అదేవిధంగా మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సామాన్య ప్రజలకు మేము కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఏసీబీ తరపున నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ప్రభుత్వం వారు మనకు ఒక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1064 అనే నంబరు, అది టోల్ ఫ్రీ నంబరు. దాన్ని ఉచితంగా కాల్స్ చేయొచ్చు మనము. ఆ నంబర్కు మీకున్నటువంటి సమస్యలను తెలియజేస్తూ మీరు ఆ నంబర్కు కాల్ చేసినట్లయితే ఆ కాల్ విజయవాడ హెడ్ ఆఫీస్లో అది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. అటు తర్వాత దాన్ని మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మమ్మల్ని పర్సనల్గా సంప్రదించి మీకున్నటువంటి సమస్య మీద మాకు కంప్లైంట్ రిటర్న్గా ఒక ఫిర్యాదునిచ్చి ఆ తర్వాత మీ ఫిర్యాదు మీద మేము కేసు రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా దాని మీద చర్యలు తీసుకొని మీకు న్యాయం చేయగలమని ఈ మూలంగా తెలియజేస్తూ ఉన్నాము. సో నా నంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. 9440446178 ఏసీబీ డిఎస్పీ నంబర్ ఇది. కర్నూలు ఏసీబీ డిఎస్పీ గారి నంబరు 9440446178. ఈ నంబర్కు కూడా మీరు కాల్ చేసి మీకున్నటువంటి సమస్యల మీద, అంటే ప్రభుత్వాధికారులు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు టోల్ ఫ్రీ నంబర్కు కానీ, ఇందాక చెప్పినటువంటి టోల్ ఫ్రీ నంబర్కు కానీ, లేదు నా యొక్క సెల్ ఫోన్ నంబర్కు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు మీ సమస్యలను పరిష్కరింపజేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఏసీబీ వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ప్రజల వద్ద కానీ, అధికారుల వద్ద కానీ, ఏ శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తుల దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేయరని తెలియజేస్తూ, ఒకవేళ మా సిబ్బంది ఎవరైనా నిజంగా, మా ఆఫీస్ సిబ్బంది ఎవరైనా కానీ, సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరైనా అటువంటి ఏ డిపార్ట్మెంట్ వద్ద అయినా అటువంటి డబ్బులు డిమాండ్ చేయడము, నెల నెల ఏదైనా అమౌంట్స్ అడగడము, ఇట్లాంటి పనులు చేసినప్పుడు కూడా మీరు నిర్భయంగా నాకు తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా కర్నూలు జిల్లా ప్రజలను, అధికారులను, ఉద్యోగస్తులను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను.